శరణ్ నవరాత్రులలో అమ్మవారు గాయత్రీదేవి రూపంలో మనకు దర్శనమిస్తారు. సకల వేద స్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి ఆ మాత. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవల వర్ణాలు కలిగిన 5 ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయి. గాయత్రి మంత్రజపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది. ఆది శంకరాచార్యులు గాయత్రీదేవిని అనంతశక్తి స్వరూపంగా అర్చించారు. ప్రాతకాలంలో గాయత్రిగాను, మధ్యాహ్న కాలంలో సావిత్రిగాను, సాయం సంధ్యలో సరస్వతిగాను ఉపాసకులతో పరమేశ్వరి ఆరాధనలు అందుకుంటుంది. గాయత్రి మాత ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. గాయత్రి ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది. గాయత్రి మంత్రజపం చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుంది. పురాణాల ప్రకారం సృష్టి ప్రారంభములో బ్రహ్మదేవుడు పరాశక్తిని 4 ముఖాలతో ప్రార్థించాడు. తాను ఆ 4 వేదాల రూపంలో గాయత్రి మంత్రాన్ని వివరించాడు. దాంతో సంతోషించిన ఆ తల్లి గాయత్రి అవతారం ఎత్తింది. అందుకే ఈ మాతను వేదమాత అని పిలుస్తారు. గాయత్రి మంత్రం 4 వేదాల సారాంశాన్ని వివరించింది.